హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెహికల్ వచ్చేసి టాటా బోల్ట్. దీనిలో ప్రాబ్లం ఏంటంటే డీజిల్ ట్యాంకర్లో అయితే వాటర్ వచ్చేసినాయి. సో మనమైతే ఫ్యూయల్ పంప్ తీసేసినాం. అది చూడొచ్చు, మనం పైప్ తీయగానే వాటర్ అయితే ఎట్లా వచ్చేసినాయో. నేనైతే ఫ్యూయల్ పంప్ తీసేసి ట్యాంక్ క్లీన్ చేసిన. ఫస్ట్ ఫ్యూయల్ పంప్ పెట్టేటప్పుడు కింద ఫ్లూయిడ్ గేజ్ ఉంటుంది కదా, అదైతే లోపల పంపించేసేయాలి. తర్వాత మనం ఫ్యూయల్ పంప్ని అయితే డీజిల్ పైప్స్ ఉన్న డైరెక్షన్లో అయితే కూర్చోబెడదాం. అది కూర్చోబెట్టిన తర్వాత మనకి 10 నెంబర్ నట్ బోల్ట్లు వచ్చే పట్టి ఉంటుంది కదా, ఫ్యూయల్ పంప్ పైన ఇది పట్టి వస్తుంది. ఈ పట్టి అయితే కూర్చోబెడదాం. ఈ పట్టి పోయి పైన ఫ్యూయల్ పంప్ మీద కనబడుతుందో ఒక చిన్న రౌండ్ డాట్ది, అదైతే పోయి ఈ డైరెక్షన్లో కూర్చోవాలి దాని లోపల. అది కూర్చున్న తర్వాత మనమైతే ఈ పట్టిని ఫ్యూయల్ పంప్ని అయితే స్టెడ్లలో కూర్చోబెడదాం. ఈ స్టెడ్లలో అన్నింటిలో కూర్చోబెట్టిన తర్వాత దీనికి 10 నెంబర్ నట్స్ వస్తాయి, అవి అయితే మనం వేద్దాం. అవి వేసేసి మనం ఆపోజిట్ డైరెక్షన్లో టైట్ చేసేసాలి స్టార్ ప్యాటర్న్లో. హెవీగా టైట్ చేయకండి, ఇవి డెలికేట్గా ఉంటాయి, పుడుకు నిరిగిపోతాయి. ఇవైతే టైట్ చేసుకుందాం. టైట్ చేసుకున్న తర్వాత మనమైతే కప్లర్ ఉంటాయి కదా, అది కూడా పెట్టేద్దాం. ఈ ప్రాసెస్ సేమ్ మన టాటా మాంజాకు కూడా సేమ్ ప్రాసెస్. ఇది కప్లర్ అయితే పెట్టేసాలి. తర్వాత బ్యాక్ సైడ్ క్లిప్ ఉంటుంది కదా, ఇది అయితే వచ్చేసాలి. ఆ తర్వాత 2 పైప్స్ వస్తాయి, ఒకటేమో మెయిన్ పైపు, ఒకటేమో రిటర్న్ పైపు. ఆ మెయిన్ పైప్ అయితే కూర్చోబెడదాం. తర్వాత ఈ పైప్ కూడా కూర్చోబెడదాం మనం. ఈ రెండు కూర్చోబెట్టిన తర్వాత దీనిపైన అయితే ఒక కవర్ వస్తుంది. ఈ కవర్ వచ్చేసేసి ఈ 2 లాక్స్ ఉన్నాయి, పై సైడ్ కూర్చోబెట్టాలి. ఒక స్క్రూ వస్తుంది దీనికి, ఆ స్క్రూ కూడా వేసేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.